ఏపీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడ మొహరం పండుగ బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా తెల్లవారి నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జంట దేవాలయాలు అయిన గూడూరు కుల్లాయి స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కుల్వాయి స్వామిని మరియు ఆంజనేయ స్వామిని చుట్టుపక్కల 4 రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో స్వామిని సందర్శించారు. అంతేకాకుండా ఇక గూగూడు చరిత్ర గురించి, ఆలయ అభివృద్ధి గురించి టీడీపీ పార్టీ నాయకులు, అదేవిధంగా మరియు కుల్లాయి స్వామి దేవస్థానం మాజీ కమిటీ చైర్మన్ ఓబులేసు ఏపీ న్యూస్ మీడియా ద్వారా మాట్లాడారు. మండలం గూగూడు గ్రామంలో కుల్లాయి స్వామి అనే ఒక టెంపుల్ ఉంది. ఈ కొత్త ప్రభుత్వం మారిన తర్వాత ఎమ్మెల్యే గారి శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు ఆధ్వర్యంలో ఈ పీర్ల పండుగ ఇక్కడ చూస్తున్నాం. 10 డిపార్ట్మెంట్ ఆఫీసర్లను పిలిపించి ఏ ఆఫీసర్లు ఏం పని చేయాల, లాస్ట్కు కలెక్టర్ గారు కూడా పిలిపించి ఈ పండగకు వచ్చే జనాలు లక్షలాది జనాలు వస్తారు. వాళ్ళకి ఏ ఇబ్బందులు అంతరాయం కలగకుండా అన్ని విధాల అన్ని డిపార్ట్మెంట్ల వారు నీట్గా వచ్చే జనాలకు ఏ ఇబ్బందులు కాకుండా అన్ని సౌకర్యాలు, నీళ్ళు కానీ, కరెంటు కానీ, బాత్రూమ్ ఎలక్ట్రిసిటీ కానీ, ఇంకా ఏమైనా మున్సిపాలిటీ ద్వారా కానీ, పంచాయతీ ప్రతి ఒక్క పోలీసులు కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంటు చక్కగా వ్యవహారం చేసి పీర్ల పండుగ విజయవంతంగా చేయాలని ఎమ్మెల్యే గారు అందరినీ కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా ఇదే ప్రకారమే చేశాడు. ఎప్పుడూ లైవ్లో కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ పీర్ల పండుగ గురించి ఇట్లా చేయాలని అనింది లేదు. ఇప్పుడు శ్రావణి మేడం గారు పోయి కలెక్టర్ గారిని కోరి, లేదు సార్ మా ఊరికి వచ్చి మీరు, మా గూగుడికి వచ్చి మీరు కుల్లాయి స్వామి గురించి, ఆ చరిత్ర గురించి, ఆడ వచ్చే జనాల గురించి, వాళ్ళ సదుపాయాలు ఏమి, వాళ్ళ కార్యక్రమాలు ఏమి, వాళ్ళ ఇబ్బందులు ఏమి మీరు చూసి వచ్చే జనాలకు ఇబ్బందులు కలగకుండా మీరు మాకు న్యాయం చేయాలి సార్, మీకు మాకు మంచి పేరు వచ్చేటట్టు చూడాలి సార్, జనాలకు ఇబ్బందులు జరగకూడదు అని ఆయమ్మ కోరింది. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు కూడా వచ్చి అన్నీ నీట్గా సెట్ చేసిపోయినాడు. దానివల్ల ఈసారి బ్రహ్మాండంగా పీర్ల పండుగ గురించి ఇప్పుడు చెట్లు పీకడము, రోడ్లు క్లీన్ చేయడము, కరెంటు లాగడము, పందిర్లు వేపించడము, వచ్చే జనాలకు ఎట్లా ఏం కాదు నీటి సౌకర్యము అదంతా కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇబ్బంది లేకుండా విజయవంతంగా జరిగిపోతుంది. పీర్ల పండుగ సమస్య లేదు. మీ పేరు ఆలయ కమిటీ మాజీ చైర్మన్? నా పేరు పిఓ ఓబులేసు, మాజీ ఆలయ కమిటీ చైర్మన్, గూగూడు గ్రామం, అనంతపురం జిల్లా.